సో ప్రొఫెషనల్ లైఫ్ ఓ పక్కన స్ట్రగ్లింగ్ స్టేజ్లో ఉంటే ఈవెన్ నీ పర్సనల్ లైఫ్ నాకు తెలుసు అది కూడా ఎంత స్ట్రగుల్గా ఉందో. సో ఎలా ఉంది మీ మదర్కి? షీస్ ఫైన్. ఎలా మేనేజ్ చేస్తున్నావు అసలు ఇటు పక్క ప్రొఫెషనల్ లైఫ్ అటు పక్క పర్సనల్ లైఫ్? తెలీదు, ఏమో గో విత్ ద ఫ్లో. అసలు నేను ఏం చేస్తున్నాను నాకే తెలియదు కొన్ని సంవత్సరాల నుంచి. మేనేజ్ చేసుకుంటున్నా. ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఆ దేవుడు కొంచెం ఎక్కువ ఓపిక ఇచ్చాడు. ఓపిక పట్టి వెళ్ళిపోతున్నా ఎట్లనో. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు మేనేజ్ బోత్ ప్రొఫెషనల్ పర్సనల్, బట్ చేయాలి తప్పదు. వెన్ దెర్ ఇస్ నో బడీ, ఎవరు లేరు నీకు అని అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఏదైనా ఫ్యామిలీ ఈ ఇష్యూ వల్ల కెరీర్కి బ్రేక్ పడింది అనే పాయింట్ అనిపించిందా? ఫ్యామిలీ ఇష్యూ వల్ల అసలు ఎప్పుడు పడలేదు. బట్ నేను మా మదర్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ తీసుకోలేకపోయా. బికాజ్ నేను ఒక్కదాన్ని మేనేజ్ చేసుకోవడము, ప్రొఫెషనల్గా వచ్చి పొద్దు నుంచి రాత్రి వరకు షూట్ చేసుకోవడం. మా మదర్ విజయవాడలో ఉండేవాళ్ళు. మళ్ళీ నేను అక్కడి నుంచి ఇటు ట్రావెల్, ఏదైనా ఒక రోజు ఆఫ్ వస్తే నాకు షూటింగ్ అయిపోగానే వెంటనే బయలుదేరి వచ్చేసేదాన్ని. వన్ డే ఉండి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయేదాన్ని. సో చాలా హెక్టిక్ ఉండేది. సో అప్పుడప్పుడు కూర్చొని ఏడ్చేసేదాన్ని, నాకంటూ పర్సనల్ టైం లేదు, నేను తీసుకోలేకపోతున్నా స్ట్రెస్ అని. బట్ ఆప్షన్ లేదు, నువ్వు ఎంత ఏడ్చినా కూడా యూ హ్యావ్ టు వర్క్ బికాస్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. బీయింగ్ ఎన్ ఇండిపెండెంట్ ఉమెన్, ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటూ ఐ బయట లవ్ బీయింగ్ సొసైటీని డిపెండెంట్ ఫేస్ ఉమెన్ కానీ చేసుకుంటూ ఐ లవ్ బీయింగ్ డిపెండెంట్. చిన్నప్పటి నుంచి మా నాన్న మీద డిపెండ్ అయ్యాను. ఆల్ ఆఫ్ అ సడన్ ఒక డ్రాస్టిక్ చేంజ్ రావడం వల్ల నా లైఫ్లో చేయాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో ఇండిపెండెంట్గా ఉంటే ఫేస్ చేసే కష్టాలు ఏంటి, ఉండే హ్యాపీనెస్ ఏంటి? అబ్బాయిలందరికీ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా, ఇంట్లో వాళ్ళని చూసుకుంటున్నప్పుడు. నేను నా ఫ్యామిలీని చూసుకుంటున్నాను, ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షనే నాకు వచ్చింది. డిసడ్వాంటేజెస్? స్ట్రెస్, టెన్షన్లు. అబ్బాయిలు అవి ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. నిజంగా నేను ఇదివరకు ఇంత రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని కాదు అబ్బాయిలకే. అబ్బాయిలు అయితే నాకేంటి తొక్క అని ఉండేదాన్ని. బట్ మైండ్ సెట్ మొత్తం మారిపోయింది. ఐ రియలీ రెస్పెక్ట్ మెన్ సో మచ్. ఇప్పుడు దాకా ఇండస్ట్రీ నుంచి ఒక ₹1,00,00,000 తీసుంటావు ఎర్నింగ్స్ అంత లేవు? 2 కోట్లు కొనుక్కున్నా. ఎంత నీ అకౌంట్ బ్యాలెన్స్ చూపి ఒకసారి. నిన్నంతా నా అకౌంట్లో ఎంత ఎంత ఉంటుంది చెప్పు? 2 lakhs 2 lakhs 32,000. అది కూడా నేను పడితే మా పన్నమ్మాయి కీళ్ళకి ఇచ్చేసిన తర్వాత అంత మిగిలింది. అది కూడా ఈరోజు సాయంత్రం కల్లా అయిపోద్ది. డెప్త్లో ఇప్పుడు అనిపించింది ఎంత కష్టపడే బదులు ఏదైనా జాబ్ చేసుకోవడం బెస్ట్. జాబ్ కన్నా ఇదే బెటర్. జాబ్లో ఏం చదువుకున్నావు సత్య? నేను యాక్చువల్లీ ఇంటర్ వరకు కాలేజ్కి వెళ్ళా, తర్వాత అంత డిస్టెన్స్ డిగ్రీ. జాబ్ చేయగలవా? చేయలేను నేను. నాకు బేసిక్లీ ఇంట్లో కూర్చోవడం ఇష్టం అబ్బా. మంచిగా ఇంట్లో పనులు చేసుకుంటూ ఐ వాంట్ సచ్ లైఫ్ అని చిన్నప్పటి నుంచి నాకు అట్లా ఉండేది. నాకు ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటూ, వండి పెట్టి, ఇంట్లో పనులు చేసుకుంటూ, ఇవన్నీ ఇష్టం నాకు. బట్ దేవుడికి ఇష్టం లేదేమో, మొత్తం ఇట్లా తిప్పారు. ఇప్పుడు మరి పెళ్ళి చేసుకోవా? రాసిపెట్టి లేదమ్మా. ఎందుకు ఒపీనియన్, పెళ్ళి మీద ఒపీనియన్ లేదా? ఎందుకు? కష్టాలు, ఈ టెన్షన్స్ వీటి వల్లే ఇంత ఉంటుందంటే బేసిక్లీ నాకు నా గురించి చాలా నమ్మకం ఉంది. ఒక 10 మంది ఉంటే దాంట్లో రెడ్ ఫ్లాగ్ ఎవరో వాళ్ళని ఎత్తుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్తాను నేను. నా మీద నాకు చాలా నమ్మకం వచ్చింది. ఎప్పుడో ఒకసారి అయిన దాని గురించి ఇంకా స్టిల్ ఇప్పటికీ ఎవరి మీద నమ్మకం రాలేదు. బేసిక్లీ ఒక నమ్మకం రాకపోవడం కాదు కానీ ఒక భయం అనేది ఉండిద్ది లైఫ్లో. వాట్ ఇఫ్ మళ్ళీ నేను రాంగ్ డెసిషన్ తీసుకుంటే? ఐ డోంట్ వాంట్ టు టేక్ అ రిస్క్. ఇప్పుడు రిలేషన్షిప్స్ మీద ఏదో అవసరాలు కొంటున్నారు అంతే. ఇట్ ఈస్ వాట్ ఐ ఫీల్, ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. నో, దెర్ ఇస్ నో లవ్. నాకు స్టిల్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను తెలుసుకుందాం అనుకుంటున్నది, ఒక 19 years ఏజ్లో నువ్వు ఒక రాంగ్ స్టెప్ తీసుకుని లవ్ చేసి ఇమ్మీడియట్గా ఎంగేజ్మెంట్, పెళ్లి చేసుకోవడం డిసైడ్ అయిపోయావు. ఆ టైంలో అది కరెక్టా? 19 years ఆఫ్ ఏజ్లో అప్పుడే మెచ్యూరిటీ వచ్చి 18 years అసలు మెచ్యూరిటీ ఉండదు 19 yearsకి. సినిమాల్లో చూపిస్తారు కదా, పచ్చడన్నమన్నా వేసుకొని తింటామని, అదంతా వర్కౌట్ అవ్వదని చెప్పి కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఎందుకు ఆ టైంలో ఆ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? దాని తర్వాత అసలు ఆ లవ్ మీద, పెళ్లి మీద అసలు ఒపీనియన్ చేంజ్ అయిపోవడానికి రీజన్ ఏంటి? అది అప్పుడు ఆ టైంలో ఏంటి, అదే లవ్ అనుకుంటాం. ఏం చేయకపోయినా పర్లేదు, ఏం ఉండకపోయినా పర్లేదు, బతికేస్తాం మన ఫీలింగ్లో ఉంటాం. కానీ దట్ ఈస్ నాట్ రియాలిటీ. ఆ ఏజ్ టీనేజ్ లవ్ స్టోరీస్ మీద, టీనేజ్లో ఇప్పుడు లవ్ చేసుకుంటున్న వాళ్ళకి నువ్వు ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటే ఏమి ఇస్తావు? రిలేషన్షిప్లో ఉండడం వరకు ఫైన్, బట్ మ్యారేజ్ అనే అంత పెద్ద డిసిషన్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత చేసుకుంటే బెటర్. రిలేషన్షిప్స్లో చిన్నప్పటి నుంచే ఉంటున్నారు ఇప్పుడు అందరు రిలేషన్షిప్స్లో, బట్ చూసింగ్ అ రైట్ పర్సన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రిలేషన్షిప్. సో 19 yearsలో లవ్ చేసుకోవచ్చు, ఎవరు కానీ మ్యారేజ్ దాకా వెళ్ళకూడదు. వద్దు. నీకేం తెలియకుండా నువ్వు ఏం జంప్ చేస్తావు? మ్యారేజ్ అంటే ఏంటి, పచ్చడన్నం వేసుకొని తిన్నా కూడా ఓకే అన్నట్టు ఏం నిజంగా ఉండదు. ఆ సినిమాలన్నీ చూసి పడిపోయాను, నేను కూడా సినిమాలు చూసే పడిపోయాను.
ఆ టైంలో సూసైడ్ ఆటలు కూడా ట్రై చేసి ఉంటుంది కదా. అదే అంతా నిబ్బి వేషాలన్నీ వేసా. బట్ దానివల్ల లైఫ్ చాలా చేంజ్ అయింది. ఏంటి అసలు టీనేజ్ లవ్ స్టోరీస్లో ఏమనిపిస్తుంది? టాటూలు వేసుకోవడాలు వేసుకున్నావు కదా, పెళ్లి చేసుకోవడాలు, లేకపోతే పెళ్లి చేసుకున్నట్టు నటించడాలు, మొన్న వచ్చిన సినిమా కోర్టు సినిమాలో వచ్చినట్టు ఏముంటాయి థాట్స్ ఆ టైంలో? ఎలా ఉండేది ఆ టైంలో అసలు థాట్స్ ఉండదు. ఎవడేం చెప్పినా మరి? కూడా ఆ వినవు. టాటూలు అంతా ఎవడేం చెప్పినా వినవు. వాడు మంచోడు కాదన్నా వినవు. ఫుల్ యాంటీ అయిపోతాం పేరెంట్స్కి. కానీ వాళ్ళు చెప్పింది కూడా పాయింట్. అంటే ఐ డోంట్ సే ఆల్ పేరెంట్స్ ఆర్ రైట్, ఐ డోంట్ సే ఆల్ కిడ్స్ ఆర్ రాంగ్. అసలు ఏంటి అని డిసైడ్ అయ్యే టైం మీరు తీసుకొని ఏమన్నా స్టెప్ వేసుకుంటే మంచిది. కానీ కెరియర్ కూడా వదిలేసుకుందాం అనుకున్నావు కదా? కెరియర్ వదిలేసా 2 years నేను. బిఫోర్ మోడలింగ్లో ఉండేదాన్ని. ఇష్టం లేదన్నాడని వదిలేసా. అప్పుడు ఒక 1 year బ్రేక్ వచ్చింది, 2 years బ్రేక్ వచ్చింది కెరియర్కి. ఆ టైంలో ఏం చేసేదాన్ని? వదిలేస్తే మెసేజ్లు, ఫోన్ కాల్స్, కలవడాలు. ఇంట్లో పనులన్నీ నేర్చుకున్నాను. ఇంట్లో పనులన్నీ ఇప్పుడు చేసి ఫ్యూచర్లో మనోడికి ఏం చేయాలని ఆలోచించడం కోసం నేర్చుకున్నాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి పనులు చేసేదాన్ని. అప్పుడు మీ ఇంట్లో కూడా తెలుసా మొత్తం? మా ఇంట్లో మా నాన్నకి తెలీదు. మా డాడీ పొద్దున్న బయటకు వెళ్ళేటప్పటికి నేను వచ్చేదాన్ని. ఎందుకంటే మా డాడీ హౌస్ అరెస్ట్ చేసి ఉండే నన్ను, బికాజ్ మై డాడ్ డజంట్ లైక్ దిస్ రిలేషన్షిప్ అని. మరి ఇప్పుడు పెళ్లి గురించి అసలు ఏం ఆలోచించట్లేదు? ఐఎమ్ హ్యాపీ బీయింగ్ సింగిల్. ఇట్స్ నైస్. అంటే పెళ్లి మీద అసలు వద్దు అంటున్నావా, లేదంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా చేసుకుందాం అనే ఆలోచన ఉందా? తెలీదు. ఒపీనియన్ అయితే మంచి ఒపీనియన్ లేదు. బికాజ్ నాకు చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. వాట్ ఇఫ్ కొన్ని రోజులు అయితే మళ్ళీ వేరే అమ్మాయి నచ్చొచ్చు. ఎందుకంటే ఇప్పుడు బయట అందరూ అదే చూస్తున్నాను. అండ్ ఐమ్ సీయింగ్ సో మెనీ మ్యారీడ్ మెన్ హిట్టింగ్ ఆన్ గర్ల్స్. సో వాట్ ఇఫ్ మై హస్బెండ్ ఇస్ ద సేమ్. ఆ భయాలు ఉన్నాయి అంతే. నాట్ ఎవ్రీబడి ఈజ్ లైక్ దాట్, బట్ ఆ భయం ఉంది. ఏదో జరిగిద్దని ముందే జరుగుతుందేమో అని. మళ్ళీ తీసుకునేంత స్ట్రాంగ్ హార్ట్ లేదు నాకు. సరే, ఒక ఏజ్ వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? నాకు అదే భయం వేస్తుంది. తోడు అనేది కంపల్సరీ, కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు కూడా బేసిక్లీ నీకు మెంటల్ పీస్ లేదు అనుకుంటే ఇంకెందుకు. నేను ఇప్పుడు జరుగుతుంది అనుకున్నవి ఏవి జరగలేదు. నేను మంచి జరుగుతుంది అనుకున్నవన్నీ నాకు పక్క నెగిటివే జరిగినాయి. సో లైఫ్ పార్ట్నర్ ఇస్ సంథింగ్ నువ్వు చచ్చిపోయేంత వరకు వాడుతూనే ఉండాలి. సో అదొక భయం. సో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ. నువ్వు పెళ్లి చేసుకుని ఒక ఆమెతో ఒక అబ్బాయితో ఉండాల్సింది. పెళ్లి చేసుకున్నాక బేసిక్లీ పెద్దోళ్ళు ఎందుకు చెప్పారు పెళ్లి చేసేసుకోండి అని? నువ్వు పెళ్లి చేసుకున్నాక మీకు ఒక భయం ఉండిద్ది, ఒక రెస్పెక్ట్ ఉండిద్ది. నువ్వు పెళ్లి చేసుకుని చూడాల్సిందంతా పెళ్ళికి ముందే చూస్తే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది? వాళ్ళు అసలు పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? లివ్ ఇన్ రిలేషన్షిప్ నా దృష్టిలో ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. బట్ ఎవరిష్టం వాళ్ళది. మరి ఇప్పుడు ఎక్కడ ఇంట్లో ఫోర్స్ చేయడము నిన్ను ఏం లేదా? ఒకేసారి మా ఇంట్లో అడిగి అడిగి ఇంకా నేను చెప్పా, ఇప్పుడు రేపు పొద్దున్న మంచోడు వచ్చాడనుకో ఓకే. ఒకవేళ వాడు కూడా బేసిక్లీ బిస్కెట్ అయ్యాడనుకో వాడి రెస్పాన్సిబిలిటీ కూడా నేనే తీసుకోవాలి. నాకు అంత ఓపిక లేదు. ఇప్పటికే చాలా బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నాకు కొత్త బ్లాస్టింగ్లు వద్దు. అండ్ బయట మనం చూస్తున్నాం ఎట్లా ఉన్నారో. లైఫ్ లాంగ్ సింగిల్ అయితే ఇంకా అనుకుంటున్నా, కానీ ఐ హ్యావ్ ఫ్యూ స్టాండర్డ్స్. అలాంటి వాళ్ళు వస్తే చేసుకుంటా. కొరియన్స్